గైస్, వెల్కమ్ టు ద రాజీ నర్స్. ఈరోజు ఏంటంటే మన ఆంధ్ర స్టైల్ లాగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలని చెప్పేసి చేసి చూపించబోతున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దీనికైతే మనకు కావాల్సింది ఫిషెస్ తీసుకోండి. అందులో ఏంటంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ తీసుకోండి. అలాగే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోండి. అలాగే టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ తీసుకోండి. సాల్ట్ అయితే టేస్ట్‌కి తగ్గట్టుగా ఒక 1 టేబుల్ స్పూన్ అలా వేసుకోండి. దాని తర్వాత ఏంటంటే అవన్నీ వేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయండి. అందులో ఫిషెస్‌కి బాగా అది పట్టేలాగా మీరు దాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. దాని తర్వాత ఏంటంటే కలిపి పెట్టిన దాన్ని ఒక 1 అవర్ వరకు దాన్ని పక్కనే ఉంచేసేయండి. 1 అవర్ తర్వాత చూస్తే ఇలా మీకు కనిపిస్తూ ఉంటుందనమాట. సో, తర్వాత మీరొక కడాయి తీసుకోండి. అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఫిషెస్ అన్నీ మీరైతే పెట్టుకొనున్నారో ఆయిల్‌లో వేసేయండి. నేను ఒక 3 చొప్పున తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మీరు వీడియోలో చూసిన ప్రకారమే చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. 2 సైడ్స్ కూడా కాల్చాలి. ఫస్ట్ అయితే మనం వన్ సైడ్ ఏసాం కదా! ఇట్లా ఇలా కనిపిస్తూ ఉంటుందనమాట. ఒక 2, 3 మినిట్స్ వరకు దాన్ని అలాగే ఉంచేయండి వన్ సైడే. బాగా అది ఆయిల్‌లో ఫ్రై అవుతుందనమాట. ఆయిల్ దాని మీద చల్లుతూ అలా వేస్తా ఉంటే ఇటు సైడ్ కూడా కొంచెం అవుతుంది. తర్వాత దాన్ని మనం ఏం చేద్దామంటే టర్న్ చేసుకుందాము. వన్ సైడ్ కాలింది. ఇంకొక సైడ్‌కి మనము టర్న్ చేసుకుందాము ఇలా. ఇలా మీరు 2 సైడ్స్ కూడా ఒక వన్ సైడ్ ఒక 3 మినిట్స్. నెక్స్ట్ టైమ్ కూడా అలా 3 మినిట్స్ అలా ఫ్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటుందనమాట. ఇలా అయిపోయింది. నేనైతే ఇలా సర్వ్ చేసుకుంటూ ఉన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఆంధ్ర స్టైల్‌లో ఎటువంటి మసాలాలు లేకుండా చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా నేను సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకున్నాను. ఇందులో మంచిగా నేను కొత్తిమీర, అలాగే ఆనియన్ ఇలా గార్నిష్ చేసి తీసుకున్నాననమాట. ఐ హోప్ యూ లైక్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్.